ఇప్పుడు కొత్తపల్లి గ్రామ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది పూర్వం గాళ్ళ కొత్తపల్లిగా పిలిచేవారు. నూనె తయారు చేసేవారంట పూర్వం ఈ ఊర్లో. ఇది ప్రస్తుతం మన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు విలేజ్. ఇక్కడ చూడండి కాలువలు, బ్రహ్మసాగర్ నుంచి కాలువలు తీశారు, కేసీ కెనాలు. ఈ ఊరికి వాటర్ వసతి చాలా బాగుంది. 2 పంటలు ఎన్ని పంటలైనా పండిస్తారు. నీటి వసతి అనేది వసతి. ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? పంట అయినా ఎన్ని పంటలు పండిస్తారు ఇక్కడ. ఇంత పెద్ద కాలం ఉంది బ్రహ్మసాగరం కాదు, ఇది కూడా కొత్త కాలువ తీశారంట. వాటర్ బ్రదర్, ఇది కాలువ ఎక్కడికి పోతుంది? బ్రహ్మంగారు మఠం. ఏ ఊరికి పోతాయి? వాటర్ చాలా కాలువలు. ఎక్కడి నుంచి వస్తుంది కాలువ? నీటి వసతి అనేది చాలా బాగుంది, పంటలు పెట్టుకోవడానికి అన్ని దాంట్లకు. ఏది బ్రహ్మసాగర్ నుంచి ఆ కాలువ చెప్తున్నాడు. ఇది 3 ఊర్లకు ఇది వ్యవసాయానికేనా ఉపయోగపడుతుందని కాలువ. ఏ ఊర్లకు? అవునవునులే. పైర్లు చూడండి ఎంత బాగున్నాయో. 2వ పంట. ఏ పంట అయినా బాగా పండుతుందంట ఇక్కడ, వాటర్ వసతి బాగుంది కాబట్టి. ఇది ఇంకుడుగుందా నీళ్ళు. ఇప్పుడు మనం కొత్తపల్లి గ్రామానికి చేరుకుంటాము, దగ్గరికి వచ్చాము. ఊరు ఎంట్రన్స్. ఇది మన ఎమ్మెల్యే గారి ఇల్లు, పుట్టా సుధాకర్ గారి ఇల్లు. వీధి చూడండి ఎంత బాగుందో, సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ. ఈ ఇల్లే మన ఎమ్మెల్యే గారి ఇల్లు, పుట్టా సుధాకర్ గారు ఇల్లు. ఈ ఊళ్ళో చిన్న విలేజ్. ఈ ఒక్క వీధి ఇంకొక వీధి, 2 వీధులే ఉండేది. 2 వీధులు బాగా నీట్గా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది ఈ విలేజ్లో. ఈ స్కూలు. గాన్లోళ్ళ కొత్తపల్లి అంటారు ఫస్ట్. అప్పుడు గాన్లోళ్ళు అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా ఊర్లో. వాళ్ళు ఇప్పుడు క్రమేణంటే దాదాపు ఒక 40 సంవత్సరాల కిందట వాళ్ళు ఉండేటోళ్ళు. వాళ్ళు గాన్లోళ్ళు అంటే నూనె తీసేవాళ్ళు, గాని గాడిచ్చి నూనె తీసి చేసుకునేవాళ్ళు. అప్పట్లోనే మీ ఊర్లో ఇచ్చేసాను నూనె. అప్పట్లోనే మా ఊర్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు క్రమక్రమేణా వాళ్ళు అంతా బద్వేలు టౌన్లు చేరుకున్నారు. అంతలకలా టౌన్లలో చేరుకున్నారు. ఇది బ్రహ్మంగారు స్వామి ఉన్నప్పుడు నుంచే ఉంది. పురాతన విలేజేనా? పురాతన విలేజ్. వాళ్ళు ఎక్కువ ఉండిందానా అట్లా కొత్తపల్లి అని వచ్చింది. ఓకే ఓకే. ఇది కాలువ ఎక్కడ? బ్రహ్మసాగర్ నుంచి. అది బ్రహ్మసాగర్ నీళ్ళే అక్కడ నుంచి వస్తున్నాయి. మీకు 2 పంటలు పండుతాయినా? పండుతుంది. వాటర్కి ఇబ్బందిలే? వాటర్కి ఇబ్బందే లేదు సార్. 2014 నుంచి 19 వచ్చినప్పుడు తీపించండి కాలువ.
అంత ముందే తీసిండు, ముందే తీసిండు, అప్పుడే వచ్చినాయి. వాళ్ళు తీపిచ్చిండ్రా? రాజశేఖర్ తీపిచ్చింది 2004లో జరిగినాయి ఈ పనులు. 2004లోనా? మరి సార్ ఎమ్మెల్యే సార్ తీపిచ్చింది కాదా? ఎమ్మెల్యే సార్ వచ్చినాక నీళ్ళు అనేది పుష్కలంగా పెట్టిండు ఈయన. బ్రహ్మసాగర్ ను బాగా పూర్తి స్థాయిలో నింపిండు ఈయన వచ్చిన తర్వాత. కాలువ మాత్రం రాజశేఖర రెడ్డి సార్ అప్పుడు అయ్యంలోనే తవ్విన్నారు ఈ ఎన్ని కాలువలు. 2004లో ఈ స్టార్ట్ అయినాయి కాలువలన్నీ. అప్పట్లోనేనా? అప్పట్లోనే. ఓకే ఓకే. ఊరు కొత్తపల్లి పూర్వం నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా ఏర్పడినది ఏం కాదు. ఏ విధంగా పిలుచు అనేది ఇంతకు ముందు ఉప్పర కొత్తపల్లి ఇది, అది పోయిన తర్వాత మళ్ళీ గాన్ల కొత్తపల్లె, ఇప్పుడు పి కొత్తపల్లె. ఇది బ్రహ్మంగారు స్వామి అప్పటి నుంచి పుట్టింది. అంతకుముందు అప్పటి నుంచి పురాతనమైన గుడి అది. బాగా చేసిండు. పాత రూములు, కుళాయిలు బాగా చేసిండు, రోడ్డు పనులు బాగా చేసిండు, పంట కాలువలు బాగా తెలుగు గురించి దాన్ని తీసుకొచ్చి వేసిండు. ఒర్రి మంచి చెడ్డ బాగా నక్కజొన్న ఒర్రి అంతా పత్తి బాగా పండుతాయి. 3-4 పంటలు పండుతాయి, అన్ని రకరకాలు. నక్కజొన్న పండుతుంది, పసుపు పండుతుంది. నీళ్ళకి అనేదే మాకు అసలు అట్లా అడ్డ పెడితే పారుతాయి చేయాలండి, ఊరకే బోర్లేవు వచ్చేలేవు. తీపిచ్చిండు 2014 అప్పుడే. అప్పుడు వచ్చిన వాటినే గెలిచలే ఆయన. చంద్రబాబు గెలిచిండు, గెలుస్తా వెనుక ఒక బండి ఉంది ఆయన పెట్టిండు. అన్ని వ్యవహారము ఈ చిన్న ట్రాన్స్ఫారాలు అన్ని కరెంటు లాగించి చిన్న ట్రాన్స్ఫారాలు పెట్టిండు. మోటార్ ఒకటి అవి పెట్టించిండు. ఈ వాటర్ చెట్టు పనులు అనేవి బాగా చేసిండు, నీరు చెట్టు పనులు బాగా చేసిండు. ఈ రోడ్లు అయితే బాగా చేసిండు. సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు కూడా బాగా చేసిండు. ఇటువట్ల ఒక రోడ్డు చేసిండు, ఇటువల్ల ఒక రోడ్డు, ఊళ్ళో వరకు మెంటల్ రోడ్లు 4-5 మెంటల్ రోడ్లు చేసిండు. ఇటు వెంకటాపురము, ఇటు మనమాల, ఇటు బోరుకొండపల్లె, ఇటు గుంతపల్లె, బీకోరు అట్ట కలిపిండు. ఇప్పుడు రోడ్డు చేస్తాడు ఒకటి సిమెంట్ చెగుడాములు, అవి నీరు చెట్టు పనులు చెగుడాములు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిందంటే తెచ్చిపెట్టిండు మళ్ళా పని, మళ్ళీ ఇప్పుడు తెచ్చిపెట్టిండు. మా ఊరేం మా పంచాయతీకే బాగా చేశాడు, పంచాయతీకే బాగా నెంబర్ 1. మాకు అంత ముందుకు రఘురాముడు ఉన్నప్పుడు ఆయన ఏమి పరుచుకోలే అసలు. ఇంతలో రోడ్లు మట్టి వాన వచ్చి బుజ్జు కనుకో అటునేటి ఆయన ఒకవేళ పంచాయతీ పెట్టుకునేది. ఖర్చులో వాళ్ళ అమ్మ పెట్టుకునేది పంచాయతీ పెట్టుకునే పట్టినే వాళ్ళ కారులన్నీ ఊళ్ళోకి వచ్చింది. వచ్చే కారులన్నీ షిప్పు కాక బొల్లుకొని లొడ్డులు రాత కట్టే అవి అప్పటికప్పుడు బిల్లు పెట్టించి అప్పటికప్పుడు రోడ్లు చేపించిండు. డ్రైనేజ్ కాలువలు రోడ్లు లోగా పోతాయి నీళ్లు కూడా. బాత్రూమ్ సర్పంచ్ చేసింది లేదు ఒకటి ఈ ఊళ్ళో మా పంచాయతీలోనే. సర్పంచ్ చేసి 600 మెజార్టీ గెలిచింది 3000 ఓట్లు. అప్పుడు చూసి బాగలేదు ఆయన అప్పుడే రావడం ఊళ్ళో ఎవరికి రావడంలే, ఎక్కడో కాంటాక్ట్ ఫస్ట్ లో దీంట్లోకి వాళ్ళమని పెట్టడము. దాంట్లో నుంచి ఎమ్మెల్యే తిరుగుతాం. బిజీలే అలిగని బిజీలే. 5-6 కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో స్థలాలు. ఊరి పరిస్థితి వాళ్ళ ఇంటి ముందు అది ఇల్లు వాళ్ళది, అది దాని మీద రోడ్డు అన్ని యాప్ పనులు ఉన్నాయి. 5-6 యాప్ పనులు. ఆ యాప్ పని మీద అవన్నీ కోపించి అడ్డం వచ్చాయి రోడ్డు. కానీ బాగా డ్రైనేజ్ ఈ నుంచి డ్రైనేజ్ కిందికి లాస్ట్ కు బుజ్జయ్య ఇంటి కాడికి బుజ్జయ్య అంటే రవణాంటి ఆడికి పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళ కిందికి పోతాండి. అయ్యా వంకలే కలుస్తుంది. ఉప్పంకని వంకలే కలిసి ఏట్లయిపోతాయి. అది ఇక్కడ ఏమేరుంది మన సగిలేరుంది, అది గిద్దలూరు కాడి నుంచి వస్తుంది. సోమచెల్లేకి పోద్ది, ఇది సోమచెల్లేకి పోయి కలుసుకుంటది. ఈ పెన్నా నది అది మన సగిలేరులో రాటపల్లి కాడు ఉండేది. అవన్నీ మా ఊరికి బాగా బాత్రూములు గాని కుళాయిలు గాని బాత్రూములకి గవర్నమెంట్ తెప్పించి ప్రత్యేకంగా ఇంటికి ఒక బాత్రూము, ఇంటికి 2 కుళాయిలు, మంచినీళ్ళకి ఒకటి, బాత్రూంలకు ఒకటి, రింగులు దింపి దాంట్లోనే బాత్రూములకు లెట్రిన్ రూములు అన్ని దాంట్లోనే అప్లై చేయించిండు గడ్డకు బాగుందని. ఇంకా ఈ రోడ్డు పనులు అయితే కుళాయి ఎన్ని పెట్టించిండు. అన్ని 2 మోటార్లు కూడా మోటార్ వేసిండు. బాగా అభివృద్ధి 3 ఆర్సులు అది వన్పీస్ ఎప్పుడు 24 గంటలు ఆడుతుంది, అది పెట్టించిండు. అన్ని మంచి పనులే జరిగినాయి చెప్పకుండా.
అంటే మా వాడని ఇవ్వట్లేదు, ఊర్లో పడడం వల్ల అదృష్టం మీ ఊరు. మా ఊరు అయిపోబెట్టింది కాబట్టి మాకు అదృష్టం వచ్చింది కలిసి. ఊర్లో అయిపోయింది. మా మండలమే బాగా చేసిండు. మా మిల్టర్ వాటర్ కూడా అది రూమ్ పెట్టి మిల్టర్ వాటర్ కూడా పెట్టిండు. కొందరు ఊర్లో పుట్టి బాగా సంపాదించుకొని గ్రామాలు మర్చిపోతారు. ఎప్పుడేమి ఇప్పుడు ఏమి పెద్ద ఇట్లా చేయకుంటే మర్యాద పోద్దని రాజకీయంలో తప్పుకోవాలిగా. తర్వాత కూడా అంటే గెలిచిన పట్టి ఆయన తప్పుకొని రాకుండా సీనియర్ నాయకుడు ఆయన అయిపోయింది. అయిపోయి నిన్న ఓట్లు వేయకుండా అడిగిండు. అట్ట జరుగుతుంది. అందుకని ఏ పదం రాకుంటే ఈ వాడు మళ్ళా ఇటు పోతాడు చెప్పేది. మళ్ళా ఒకటి ఇప్పుడు ప్రజల్లో చేయలేదు అనుకో, మళ్ళీ ఒకటి కూడా ఇబ్బంది పడతాడు. ఎవరిపైన అంతే బాగుండాలని కొంత ప్రజలకు రావడము, మీటింగ్లు పెట్టడం చేస్తాడు. అది బస్సు పౌరుమల్ల పలువురాలపల్లె రూట్ కింద పౌరుమావిల్ల పోయి కొత్తపల్లెకి వచ్చి, కొత్తపల్లె నుంచి పలువురాలపల్లె రూట్ను పోయి బద్వేలి అట్ట 3 టిప్పులు తిరుగుతానిది. 3 టిప్పులు తిరుగుతానిది అని ఈ రూట్లు లేకుండా ఆ రూట్ను పోతాంది. ఈ రూటుకు అనేది నడిపించడంలే. ఇప్పుడు ఈయన వచ్చే ఏమన్నా నడిపించాడో నడిపియడో మనకు తెలియదు. అప్పుడైతే 6 నెలలు తిప్పిండు. ఈయన ఉన్నప్పుడు తిరిగింది. మళ్ళా వేరే గవర్నమెంట్ మారిపోయి మళ్ళా తిప్పి మళ్ళా మాకు కావాలా అనేది మేము కోరుకుంటున్నాం. ఈయన మరి తెప్పించాడో తెప్పియాల మాకు అని మేము కోరుకుంటున్నాం సార్. అది